ఓకే అండ్ ఇందిరా గారు మీరే సమాధానం చెప్పాలి. అఫ్ కోర్స్ రాజకీయాలు చేయొద్దు, ప్రతిదానికి అడ్డుపడద్దనడం ఓకే. కాకపోతే ఇచ్చినటువంటి హామీలపై డెఫినెట్గా ప్రతిపక్షాలు నిలదీస్తాయి. ఈ 30 నెలల ప్రగతి పైన చర్చకు వాళ్ళు కూడా మేము సిద్ధమే అన్నటువంటిది కనిపిస్తోంది. కాకపోతే చివరి 6 నెలల వరకు ఏం మాట్లాడకుండా ఉంటారా? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా ఉన్నారా? స్థానంలో ఉన్నటువంటి మా ఇద్దరి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంపీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో అర్థం ఏంటి అని అంటే, 6 నెలలు అంటే రాజకీయ పూర్వంలో మీరు ఆరోపణలు చేయాల్సి వస్తే ఆ టైంలో చేయండి. ప్రజాక్షేత్రంలో ఎన్నికల సందర్భంలో నాచురల్ గా ఎవరైనా రాజకీయాలు మాట్లాడతారనేది తను చెప్పారు. సో అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో ఆటంకాలుగా మీరు నిలబడకండి. ప్రతి విషయానికి అడ్డంకిగా పుల్లలు వేసి ఇది అలా ఇదా ఇలా అని పొద్దున్న లేసి ఇది తప్ప ఇంకో పని లేదు మీకు. మీరు అధికారం కోల్పోయినటువంటి ఒక ఆ యొక్క నిస్సహాయతోటి అధికార దాహంతో పదే పదే మాట్లాడుతున్నారు తప్ప మీరు చేసినటువంటి తప్పులకు ఈ రోజు వరకు ప్రజలకు క్షమాపణ చెప్పింది లేదు. మీ యొక్క నిర్వాహకం వల్లనే కదా ఇవాళ ఇది కాళేశ్వరంకి సంబంధించినటువంటి 1,47,00,00,000 కోట్ల రూపాయలకి సంబంధించి 1,47,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి రూపకల్పన చేసిన మీరు అవి దాంట్లో 90,000 కోట్లు ఖర్చు పెట్టున్నారు. అవి గాలికి ఆవిరైపోయినాయి. దానివల్ల నష్టం జరిగింది. ఈ నష్టానికి కారణము నాకు వ్యక్తిగతమైన కక్ష మీ పైన ఏమీ లేదు. జరిగినటువంటి దాంట్లో NDSA రిపోర్ట్ ఏం చెప్పింది, కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది, అట్లాగే మీరు పనిచేస్తున్నటువంటి సందర్భంలో అదే మీ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో 2019లో ప్రాజెక్టు మొదలు పెడితే 2020లోనే దానికి ఒక కట్టడానికి సంబంధించి ఉన్నటువంటి లోపాలని నేను లేఖ రాసి LNTకి చెప్పినటువంటి, అంటే ఎవరు రమేష్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి చెప్పినప్పుడు, రమణారెడ్డి అనేటువంటి అధికారి చెప్పినప్పుడు అతని పైన మీరు కేసు పెట్టినటువంటి సందర్భాలు అవన్నీ విషయాలని ముఖ్యమంత్రి గారు చాలా నీట్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమంగా చేసినటువంటి దాంట్లో మాట్లాడడం జరిగింది. ఇది సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కన్నపల్లి అనేది సంబంధించినటువంటి అవి పంపులకు సంబంధించినవి. ఎప్పుడూ కూడా నీళ్ళు అనేది డ్యామ్ లో నిల్వ ఉంటాయి. బ్యారేజీలు అనేవి ఎత్తిపోతలకు సంబంధించి వచ్చినటువంటి నీటిని ఉన్నటువంటి అప్పటికప్పుడు వచ్చినటువంటి వాటిని ఎట్లా తోడుకోవడం కోసమే బ్యారేజీలు పనికి వస్తాయి, కానీ బ్యారేజ్ నిల్వల కోసం పనికిరావు. మోరోవర్ అన్నింటికన్నా ఇంపార్టెంట్, కేంద్రం నుంచి వచ్చినటువంటి డిప్యుటేషన్ ద్వారా ఇవాళ పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి దాంట్లో ఏంటి అని అంటే, ప్రాజెక్ట్ డిజైనింగ్ లోపమైన, ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ శాండ్ కి సంబంధించినటువంటి టెస్టింగ్ లో సంబంధించిన విషయాలైనా, మీ యొక్క మెయింటెనెన్స్ అయినా ఇవన్నీ లోపభూయిష్టం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక బాంబులు పెట్టి పేల్చారంటే బాంబులు ఎప్పుడు పైకి లేస్తాయి తప్ప బాంబు వస్తే భూమిలోకి కుంగిపోదు పిల్లరు. ఇంత అవగాహన రాహితంగా, నాలెడ్జ్ లేనట్టుగా అబద్ధాలు చెప్పిన అతికినట్టుగా ఉండాలి. ఇదేంది మీరు చేసేటువంటిది అనేది ముఖ్యమంత్రి గారు ఒక అసహనంతోన, బాధతోన, రాష్ట్ర ప్రజల మెప్పు కోసం నేను దేనికైనా సిద్ధమే, రాష్ట్ర ప్రజల బాగు కోసం నేను ఒక మెట్టు దిగడానికైనా సిద్ధమే అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులోని భాగంగానే కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాలకు ఆనాడు మీరే చెప్పారు, ఈ నేను 80,000 పుస్తకాలు చదివి నా మొత్తము మెదడు ఉన్నాయంటే దాన్ని అంతా క్రోడీకరించి శోధించి నేను ఈ ప్రాజెక్టుని, ఇది నా యొక్క మానసపుత్రిక ప్రాజెక్టు కాళేశ్వరం నేను చేశానని బ్రహ్మాండంగా అమెరికాకి వెళ్ళి KTR గారు దానికి సంబంధించినటువంటి ప్రోమో కూడా అక్కడ రిలీజ్ చేసిన మనం చూసాం. అది కూడా కానీ వాళ్ళ ఇప్పటి వరకు ఆ విజువల్స్ లేవు, అవి కూడా డిలీట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి నేను మీ వినయంగా అడుగుతున్నాను మిమ్మల్ని, మీ యొక్క వాటికి ఏంటి, మీ యొక్క మీ ఆత్మాభిమానాన్ని ఎక్కడ దెబ్బతీయకుండా మీ గౌరవాన్ని కాపాడే విధంగా సభలో మీకు గౌరవించే విధంగా చూసుకుంటాము. మీరు రండి, మీరు చెప్పండి, మేము ఎవరం అడ్డు రాము. మీరు ఎంతసేపు చెప్పాలనుకుంటే అంతసేపు చెప్పండి, మీరు చెప్పినాకనే మేము మాట్లాడతాం. ఈ ప్రాజెక్టుకు ఇలా కూలిపోవడానికి మరి ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా కారణం అంటున్నారు, దీని గురించి చెప్పండి. ఫర్దర్ దీని పునర్నిర్మాణం కోసం ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా చెప్పండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మరి దానిని హరీష్ రావు గారు మాట్లాడుతూ చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్లు చేశారు. సో నేను ఏమంటున్నంటే, ఇప్పుడు సోదరులు రాకేష్ జనరల్ గా తను ఇంజనీర్, నాకు కూడా ఐడియా ఉంది. సో తను చెప్పినటువంటి దాంట్లో ఒక పిల్లరు కూలిపోతే 4 పిల్లర్లు కూలిపోతే ఏమైంది, ప్రాజెక్టు కొనసాగించవచ్చు అంటున్నారు. ఇవాళ ఒక మనిషికి వెన్నుపూసలో ఒక వెన్నుపూసలో ఉన్నటువంటి దాంట్లో 21 దాంట్లో నిలబడగలుగుతుందా? అవకాశమే లేదా? లేదు అనట్లే. ఇప్పుడు ఇప్పుడు మీరు 30 నెలల ప్రగతి పైన చర్చకు అంటున్నారు.
అట్ ద సేమ్ టైం వచ్చి 30 నెలలు అవుతుంది కదా, ఇప్పుడు ఎన్నికలకు ముందు కుంగినటువంటి సిచ్యువేషను, ఇన్ని రోజులుగా ఇప్పుడు రిపేర్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్కు నీళ్ళు ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ జూలై 2027 ఒక నెల అటు ఇటు వేసుకున్న ఆగస్టు వరకు అనుకున్నా కూడా మరి ఎందుకు అంటే ఇక్కడ తప్పు వాళ్ళది ఉన్నది, వాళ్ళని బయట పడేద్దాం ముందు, ఆ తర్వాత దీనిపైన పనిచేద్దామనా, లేకపోతే ఎందుకు ఎత్తిపోయడానికి? అయితే ఈవెన్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా పూర్తి స్థాయిలో నింపకండి అని చెప్పడం ఉంది. ప్రమాద గంటికలు అనేవి పూర్తి స్థాయి అనేటువంటి. సో అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా జోష్న గారు అంటే, ప్రాజెక్టు చేయకూడదు అన్నది దాన్ని నిరుపయోగంగా ఉంచాలి అని మాకెక్కడ ఆలోచన లేదు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కూడా సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకరి ఇంటి వ్యవహారం కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి కష్టార్జితంతో పన్నుల ద్వారా జరిగినటువంటి అంశాన్ని అప్పులు తెచ్చి కుప్పలుగా పెట్టి ఇవాళ ప్రజలపైన భారం మోపుతున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయాలు తెలియజేస్తారు. పైగా మేమేం తప్పు చేయలేదు, మేము చాలా బ్రహ్మాండంగా పనిచేసినామని దబాయిస్తున్నారు. ఇది సరి అయినది కాదని చెప్తున్నాము. కాబట్టి ఇందిరా గారు, మీరు ఎలా అయితే రాజకీయాలు వద్దు ముందు పని చేసుకొనివ్వండి, విషయం చిమ్మకండి అని ఎట్లయితే అంటున్నారో, ఇప్పుడు వాళ్ళను బయట వేయాలి, వాళ్ళ తప్పును చూపించాలి అన్న దాంతో రిపేర్ రిపేర్ పక్కన పెట్టి ముందైతే తప్పు బయట పడేద్దాం అనుకుంటున్నారా? ఒక మాట నాకు ఆ ఇంటెన్షన్ లేదు. 2.5 సంవత్సరాల కాలంలో 1 సంవత్సర కాలం పూర్తి అన్ని సర్దిద్దుకొని చక్కబెట్టుకోనికనే సరిపోయింది. ఆర్థికంగా నష్టంలో ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో డబ్బులు కూడా సమకూర్చుకోవాలి కదా. రిపేర్లు చేయాలంటే ఊరికి ఏం అయ్యే పని కాదు కదా, ₹1 ₹2 అయ్యేది కాదు కదా. ఇదే ఎల్ఎన్టీ వాడికి ఎందుకు తను చేయలేకపోయినాడు రిపేర్లు, ఎందుకు ఎత్తేసినాడు చేతులు అని అంటే, కమిషన్ల రూపైనా బోల్డంతా ఇచ్చుకున్నాము, మళ్ళీ వాళ్ళ మదో భారంగా మేము ఎక్కడి నుంచి చేయాలి కదా, వాళ్ళ చేతులు ఎత్తేసింది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం దానిని పూర్తిగా చేయాల్సిన అవసరం ఉన్నది, కేంద్రం నుంచి సహకారం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో కేంద్రాన్ని కలిసి జరిగినటువంటి అంశాల పట్ల ఇవాళ తన్ని తీసుకొచ్చి పునర్నిర్మాణం వైపుకి వాళ్ళు అడుగులు పడుతున్నాయి. చేసినటువంటి నదులు నేను ఏం చేయబోతున్నానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో దానికోసమే కదా ఇప్పుడు కేంద్రం నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ లో పనిచేసినటువంటి వ్యక్తిని డిప్యుటేషన్ లో తీసుకొచ్చి టెక్నికల్ గా ఎట్లా చేస్తే బాగుంటుందని తన యొక్క సర్వీస్ ని ఇక్కడ వినియోగించుకోబోతున్నారు. కాబట్టి మీరు ఈ సందర్భాన్ని ఇవాళ ఇరిగేషన్ మంత్రిని పట్టుకొని మాజీ ఇరిగేషన్ మంత్రి గారు ఆయన ఆత్మహత్య చేసుకోవాలని మాట్లాడుతున్నారు. ఉత్తమన్ని ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలా? తప్పు నువ్వు చేస్తే ఈయన ఎందుకు ఆత్మహత్య? సరిదిద్దుతున్నందుక ఇవాళ ఎస్ఎల్బిసి మీరు వదిలేసిన దాన్ని పూర్తి చేసుకున్నందుక మేము ఇలాంటి మీరు ఈ మాటలు చెప్తున్నటువంటిది. కాబట్టి ఇవాళ పేపర్లో చూసుంటారు, తుమ్మిడిహట్టికి సంబంధించి ఆనాడు గుర్రాలెక్కిపోయి 152 మీటర్ల ఎత్తుకు మేము పర్మిషన్ తీసుకొచ్చినామని సెలబ్రేషన్లు చేసుకున్నారు. ఇవాళ వాళ్ళు మేము సానుకూలంగా ఉన్నాం, ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము మీకు కాల్ చేస్తాము, మీటింగ్ అరేంజ్ చేయండి, 150 మీటర్ల ఎత్తుకుని చెప్పేసి వాళ్ళ సీఎంఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు గతంలో జరిగినటువంటి తప్పులన్నింటినీ ఒక్కొక్కటిగా తను వాటిని సరి చేసుకుంటూ, ఆర్థికంగా అయిండొచ్చు, పనుల వ్యవహారం అయిండొచ్చు, ప్రజల సంక్షేమం అయిండొచ్చు, ఉద్యోగుల అంశం అయిండొచ్చు, రైతుల అంశం అయిండొచ్చు, నిరుద్యోగుల అంశం అయిండొచ్చు, మహిళల విషయం అయిండొచ్చు, కార్మికుల అంశం అయిండొచ్చు, కర్షకుల అంశం అయిండొచ్చు. ఇప్పుడు ప్రతి అంశం మాట్లాడేటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడింది అనుకోండి, వాళ్ళ హయాంలో జరిగిన సంక్షేమానికి సంబంధించి కావచ్చు, ప్రగతికి సంబంధించి కావచ్చు, ఇప్పుడున్న వాటితో కంపేర్ చేసుకొని వాళ్ళు చేసినవి మీరు చెయ్యనివి వాళ్ళు ఏకరువు పెడతారు, అందులో డౌట్ లేదు. సో మీరు ఏం చెయ్యలేదు అన్న వాటిపైన వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఈవెన్ బీజేపీ మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎన్ని నెరవేర్చారు ఎన్ని నెరవేర్చలేదు అన్న ఫోకస్ తో వాళ్ళు వెళ్తారు. సో సమాధానం చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ మిగతా అన్ని రోజులు క్వశ్చన్ చేస్తే అది టోటల్ గా రాజకీయం చేస్తున్నారు, ఈ క్వశ్చన్స్ ఏదో చివరి 6 నెలల్లో అడుగుదామని అంటే అది కుదిరే పని కాదు కదా. జోష్ గారు, నేను మిమ్మల్ని అడుగుతాను, నేను దూరం వెళ్ళక్కర్లేదు. జరిగేటువంటి దాంట్లో మీరు పొద్దున్న లేస్తే యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఇవాళ చాలా అంశాల పట్ల మీకు అవగాహన ఉన్నది. రైతులకు సంబంధించినటువంటి అంశం పట్ల మేము చేసిన తప్పేంటి చెప్పండి. మేము అంటే వాళ్ళకి రుణమాఫీ చేయడం తప్పు చేస్తున్నామా? సన్నోడ్లకు వాళ్ళకి బోనస్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం తప్పు చేస్తున్నామా? 48 గంటల వాళ్ళకి డబ్బులు వేసి తప్పు చేస్తున్నామా? రుణమాఫీ చేశారు, ఒప్పుకుంటున్నాం. అయితే 21,000 కోట్ల దగ్గర మీరు చెల్లించింది ఎంత అనేది నేను క్వశ్చన్ చేస్తా. అంటే 12,000 కోట్ల 17,000 కోట్ల ఎంత మందికి అయింది అనేటువంటి లెక్క ఎక్స్పెక్ట్ చేస్తా. అంటే ఇప్పుడు మీరు అధికార పక్షం, టోటల్ గా మీరే చేయాలి, మా ప్రశ్నలన్నీ మీ వైపే ఉంటాయి.
సో మీరు రైతుల గురించి అడిగారు కాబట్టి మీరు రుణమాఫీ చేశారని ఒప్పుకుంటున్నా నేను. కానీ ఎంతమందికి చేశారు, ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, 21,000 కోట్ల లెక్కలో మీరు ఇచ్చింది ఎంత అనేది నేను క్వశ్చన్ రేజ్ చేస్తా, నాకు కావాలి ఆన్సర్. ఒకటి రైతు భరోసా, రైతు బంద్ వదిలేద్దాం. రైతు బంధు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒకటి పెట్టిపోయారు, అది మీరు ఇవ్వాల్సి ఉండే, ఆ తర్వాత ఒకటి ఇవ్వలేదు, అలా ఒక 2, 3 పెండింగ్ పడ్డాయి. అవి ఎందుకు ఇవ్వలేదు అని నేను క్వశ్చన్ చేస్తా. అంటే ఇచ్చింది జరిగే పని, జరగాల్సిందే, జరుగుతూ ఉంటది. ఇవ్వని దాని గురించి నేను క్వశ్చన్ చేస్తా. బోనస్ ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఎన్ని బోనస్లు ఇచ్చారు అనేది అడుగుతా. ఒక్క మాట జోష్న గారు, ఒక్క మాట. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కేసీఆర్ చేతులు ఎత్తేసి ఎలక్షన్ల ముందు 2023 ఎలక్షన్ల ముందు కొంత ఆ టైంలో మనం ఏ కరువు పెట్టాం, రుణమాఫీ ఇన్ని విడతలా వడ్డీకే పోతున్నాయని. ఇందిరా గారు గతంలో మనం మాట్లాడాము, ఈవెన్ నేను కూడా పలు సందర్భాల్లో వాళ్ళని క్వశ్చన్ చేశా, అసలు ఇన్ని విడతలుగా చేస్తే చేసిందంత వడ్డీకే పోతోంది, మీరు ఏకకాలంలో మనం అది పెద్ద విమర్శలు చేశాం కదా. ఆ తర్వాత వాళ్ళు కూర్చున్నారు, ఇప్పుడు వాళ్ళని మనం అనాల్సిందేమున్నది, జనాలు చెప్పారు కదా తీర్పు. జోష్ గారు నేను ఏమంటున్నా, ఏకకాలంలో చేస్తా అని భారాన్ని ప్రజలపైన మోపిపోతే వచ్చినటువంటి ప్రభుత్వము 7,000 కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే 7,000 కోట్ల రూపాయలతో పాటుగా ఇంకా యాడ్ చేసి 2 లక్షలకు ఉన్నటువంటి వాళ్ళకి కట్ ఆఫ్ గా పెట్టుకొని చేసిన దాంట్లో 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల రైతులకి మేము రుణమాఫీ చేసినామన్నది వాస్తవము. 21,000 కోట్లు అయితే ఇవ్వలేదు అంటే ఇది మీ మంత్రులు చెప్పిన మాట, నేను కాదు. 20,000 చిల్లర అయితే 17,000 చిల్లర ఇచ్చినటువంటిది, 20,000 చిల్లర, దాన్ని రౌండ్ 21 చెప్పినా మీకు నేను. కాదు 16 నుంచి 17,000 కోట్లు. బట్ ప్రతిపక్షాలు విమర్శిస్తుంది ఏంటంటే వాళ్ళు ఇంకో కొంచెం అవి తగ్గించి వాళ్ళు విమర్శ 12,000 కోట్ల దగ్గర. మీకు కావాలంటే నా దగ్గర ఆర్టీఐ కాపీ ఉన్నది, మీకు పంపిస్తాను, వాళ్ళు కూడా పంపించండి ఇచ్చినటువంటి లెక్కలు సెండ్ చేయండి. రైతు బంధుకు సంబంధించినటువంటి ఇందిరా గారు మళ్ళీ మీ వాయిస్, మళ్ళీ మీ సమాధానాలు తీసుకోండి.